కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నగరూరు శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, అందులో కర్నూలు మరింత నష్టపోయిందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్ కు తరలి వెళ్లడంతో అభివృద్ధి చెందిందని, అలాంటి రాజధాని కోల్పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వాలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లా ఎంతో వెనుకబడిందన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైసీపీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తారని శ్రీనివాసులు తెలిపారు. ఒక్కొక్క ఏరియాను బాగా డెవలప్ చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి ఇలాంటి డివిజన్ అని కానీ ఇలాంటి ఆలోచన అని కానీ రాదు అనుకొని పోయినాక మనం ఆ డివిజన్లలో అలాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నో ఎయిమ్స్, ఐఐటీలు, నిఫ్ట్ ఇలాంటివి ఎన్నెన్నో ఫస్ట్ కర్నూలుకు కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నీ మళ్ళీ అమరావతికే వెళ్ళిపోయినాయి, క్యాపిటల్ అని చెప్పేసి మనకి. సో ఈ విధంగా మళ్ళీ మన కర్నూలుని ఇప్పుడు మనకు ఇంకొక ప్రాబ్లం ఏమంటే కర్నూలుని డివైడ్ అయినందుకు, అంటే నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, ఈసారి ఇప్పుడు కర్నూలులో ఏమాత్రము మనకు ఇన్కమ్ సోర్సెస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ఏదైనా అగ్రికల్చర్గా తీసుకోండి, ఇండస్ట్రియల్గా తీసుకోండి, ఏ రకంగా అయినా కర్నూలుకి ఇన్కమ్ లేకుండా తయారైంది. సో ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు మన కర్నూలు అభివృద్ధి ఎలా జరగాలి అనేదే నా మెయిన్ ఉద్దేశం. రాయలసీమ డెవలప్ కావాలి, కర్నూలు డెవలప్ కావాలి. ఇంకోసారి మనం అది బాధపడకూడదు. ప్రతి ఒక్కరు కర్నూలులో ఉన్న వ్యక్తి హైదరాబాద్ని క్యాపిటల్ పోయినందుకు ఎంతో ఒక రకంగా నష్టపోయి బాధపడుతున్నారు. అలాంటి బాధ ఇంకోసారి పడకూడదు. సో ఈక్వల్గా చేయాలి అంటే ఈరోజు కర్నూలుకి ఏమన్నా చేయగలుగుతారు అంటే మన